మీ లక్ష్మి. అందరు ఎలా ఉన్నారు? టుడే మన వీడియో ఏంటంటే, ఆన్లైన్లో మనము బట్టలు పర్చేస్ చేస్తూనే ఉంటాము, కానీ మనకి పెద్దవాళ్ళకైతే ఎటువంటి మోడల్ కావాలంటే అటువంటి మోడల్ ఈజీగా దొరుకుతుంది. కానీ చిన్నపిల్లలు ఉంటారు కదా, 3 to 4 years పిల్లలు, వాళ్ళకి దొరకాలంటే కొంచెం కష్టం. మనకు కావాల్సిన మోడల్స్ అన్నీ. అది కాకుండా వాళ్ళకి మనం దొరికినా కానీ అవి కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి. అది మనం స్టిచ్ చేసుకున్నామంటే మనకి ఎటువంటి మోడల్ కావాలంటే అటువంటి మోడల్, అలాగే కరెక్ట్గా ఫిట్ అయ్యే మోడల్లో నీట్గా స్టిచ్ చేసుకోవచ్చు. అవి ఒక టాప్ కొనాలంటే మినిమం ఒక మంచి టాప్ కావాలంటే మినిమం 400 to 500 అలా పెట్టాల్సి వస్తుంది ప్రైజు. సో మనము ఎటువంటి ఖర్చు లేకుండా వేస్ట్గా మిగిలిపోయిన జాకెట్ పీసెస్ ఉంటాయి కదా, వాటితోటి ఒక అందమైన టాప్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో ఈ వీడియో నేను మీకు చూపిస్తాను. చూసేయండి, ఈ వీడియోను స్కిప్ చేయకుండా చూడండి. ఇంకెందుకు లేటు, వీడియోకి వెళ్ళిపోదాం. నేనైతే జాకెట్ పీసు అండ్ లైనింగ్ పీసెస్ ఉంటాయి కదా, డ్రెస్లో మిగిలిపోయిన లైనింగ్ పీసెస్ అవి తీసుకున్నాను. చిన్న పాపే కదా, ఇవైతే సరిపోతాయి. ఇప్పుడు ఈ లైనింగ్ పీసెస్ ఉన్నాయి కదా, ఇవి అన్ని ముక్కలే కాబట్టి వీటిని జాయిన్ చేసుకొని నెక్స్ట్ కట్ చేసుకుందామండి. ఇప్పుడు జాయిన్ చేసుకున్నాం కదా మనం లైనింగ్ పీసుల్ని, వాటిని 4 fold చేసుకోవాలండి. ఇప్పుడు ఆల్రెడీ 2 పీసెస్ ఉన్నాయి కాబట్టి వాటిని ఇంకో 2 fold చేసుకుంటే 4 fold సరిపోతాయి. ఫ్రెండ్స్, నేను మెజర్మెంట్స్ కోసం టేప్ యూజ్ చేయట్లేదు, పాప ఫ్రాక్ యూజ్ చేస్తున్నాను. ఫ్రాక్ అయితే ఈజీగా అర్థమవుతుంది. చూడండి ఫ్రెండ్స్, నేను ఎలా మార్క్ చేస్తున్నాను. ఆర్మ్ హోల్ రౌండ్ దగ్గర చూడండి, 1/2 inch గ్యాప్ వదిలేసి మార్క్ చేశాను. ఎందుకంటే అది మనం స్టిచ్చింగ్ చేసుకున్నప్పుడు స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోతుంది, అందుకని. అలాగే నెక్ కానీ అలాగే కొంచెం గ్యాప్ ఇచ్చి మార్క్ చేసుకోండి. అలాగే షోల్డర్ పై భాగంలో కూడా కొంచెం గ్యాప్ ఇవ్వండి. అలాగే ఎక్కడైతే మనం స్టిచ్ చేసుకోవాలో అక్కడ కొంచెం 1/2 inch గ్యాప్ ఇచ్చి మార్క్ చేసుకోండి. ఇంకా బాడీ ఫిట్ కోసం అయితే 2 inches గ్యాప్ ఇవ్వండి. ఇంకా ఎక్కువైనా ఇచ్చుకోవచ్చు, మన ఇష్టం అది. ఇప్పుడు వీటిని కట్ చేసేసుకుందాము. మొత్తం చుట్టూరు కట్ చేసుకున్నాం కదా. నెక్స్ట్ ఇప్పుడు జాకెట్ పీస్ తీసుకొని దాన్ని కూడా 4 layers ఫోల్డ్ చేసుకుందాము. ఇప్పుడు లైనింగ్ ఎలా ఉందో యాస్టీస్గా అలాగే కట్ చేసేసుకుందామండి. నెక్ మాత్రం కట్ చేయొద్దు, ఎందుకంటే స్టిచ్చింగ్లో తేడాలు వస్తాయి. సో స్టిచ్ చేసేటప్పుడు కట్ చేసుకుందాము. ఇప్పుడు నెక్ ఆర్మ్ హోల్ వరకు స్టిచ్ చేసుకొని టక్స్ ఇచ్చుకుందాము. ఎందుకంటే రివర్స్ చేసేటప్పుడు నీట్గా స్టిచ్చింగ్ నీట్గా వస్తుంది, అందుకని. ఇంకా నెక్ మిగిలిన క్లాత్ కూడా కట్ చేసుకొని దానికి కూడా టక్స్ చేసుకుందాము. నెక్స్ట్ ఇప్పుడు దీన్ని రివర్స్ చేసేసుకుందామండి. రివర్స్ చేసుకొని దాని మీద ఒక స్టిచ్ చేసేసుకుందాము 5 layer పైన. ఇప్పుడు సేమ్ అలా యాస్టీస్గా బ్యాక్ కూడా అలాగే స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్స్ కూడా జాయిన్ చేసేసుకుందాము. స్టిచ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని 1/2 fold చేసుకొని నేను బ్యాక్ కొంచెం డీప్ కట్ చేద్దామండి. ఎందుకంటే వేసుకునేటప్పుడు కొంచెం ఈజీగా ఉంటుంది వేసుకోవడానికి, అందుకని. దాన్ని కొంచెం ఈ షేప్లో ఇద్దాము. దానికోసం ఒక ప్యాచ్ కూడా కట్ చేద్దామండి వెనుక, రివర్స్ చేయడం కోసం. ఇది నేను నెక్ పార్ట్ కట్ చేసేటప్పుడే కట్ చేయాలి, కానీ మర్చిపోయానండి. ఇప్పుడు కట్ చేస్తున్నాను. ఇప్పుడైనా పర్వాలేదు, అప్పుడైతే ఇంకా కొంచెం నెక్లో పైన కూడా నెక్లోకి వెళ్ళిపోయేది. ఇప్పుడైనా కానీ ఎలా అయినా స్టిచ్ చేసుకోవచ్చు, పర్వాలేదు. ఇప్పుడు ఇలా ఈ షేప్ కట్ చేసుకొని మధ్యలో ఈ షేప్ కుట్టుకున్న తర్వాత మధ్యలో కట్ చేసుకుందాం ఇలాగా. ఇప్పుడు దీన్ని రివర్స్ చేసుకొని పైన స్టిచ్ చేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, నేను ఫస్ట్ స్టిచ్ చేసుకోలేదు కదా, అందుకని కొంచెం నెక్ దగ్గర నుంచి అక్కడ మడత పెట్టేసి అక్కడ కూడా స్టిచ్ చేసేసాను, బయటికి రాకుండా. అయిపోయింది కదా. ఇప్పుడు దాన్ని మళ్ళీ 1/2 fold చేసుకుందామండి. ఫోల్డ్ చేసుకొని ఈ షోల్డర్కి సమానంగా లైన్ ఇచ్చుకుందాం, బ్యాక్ నుంచి ఫ్రంట్ వరకు మొత్తం.
చూడండి ఒకసారి ఫ్రెండ్స్. ఇప్పుడు లైన్ ఇచ్చాం కదా, లైన్కి అటువైపు ఇటువైపు ఫస్ట్ స్టిచ్ చేసుకుందామండి. ఎందుకంటే అవి లైనింగు అవి విడిపోకుండా మళ్ళీ స్టిచ్ చేసుకోవడానికి ఈజీ అవుతుంది. అందుకని ఇప్పుడు స్టిచ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మన లైన్ పైన కట్ చేసేసుకుందాము. పీసులు తీసేసి ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తామంటే హిప్ బెల్ట్ ఉంటుంది కదా, దానికోసం ఒక విత్ ఒక 5 అండ్ లెంత్ ఒక 30 తీసుకున్నానండి. 30 తీసుకొని దాన్ని మార్క్ చేసుకుందాము. నెక్స్ట్ దాన్ని కట్ చేసేసుకుందాము. అయిపోయింది కదా. నెక్స్ట్ ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా, దానికోసం మనం లెంత్ ఉంది కదా, దానికి 10 పాయింట్స్ ఉందండి పాప ఫ్రాక్కి అయితే. 10 పాయింట్స్ డబుల్ లేయర్ కాబట్టి 20 తీసుకొని దానికి ఇంకొంచెం 10 యాడ్ చేసుకున్నాము, ఫిల్స్ రావాలి. అందుకోసం మొత్తం 30 లెంత్ తీసుకున్నాము. 30 లెంత్ తీసుకొని విడ్త్ అయితే ఒక 3 తీసుకుందామండి. చిన్న పాపే కదా, 3 సరిపోతుంది, వెడల్పు ఎక్కువ అవసరం లేదు. అలాగే 2 పీసులు తీసేసుకుందాము. 2 పీసులు తీసుకున్న తర్వాత 5 పాయింట్స్ వదిలేసి అక్కడ మార్క్ చేసుకోండి. ఒక 1/2 ఇంచ్ వరకు విడ్త్ ఒక 1/2 ఇంచ్ తీసుకొని మార్క్ చేసుకోండి. చూడండి ఒకసారి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత కింద 1.5 తీసుకోండి. కింద బాగా 1.5 తీసుకొని ఇప్పుడు దాన్ని క్రాస్గా లైన్ చేసుకొని అంతవరకు తీసేయండి. క్రాస్గా మోడల్ కోసం కట్ చేసింది. ఇప్పుడు దాన్ని అంచులు మడిచి స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు దాన్ని ఇక్కడ జాయింట్ చేసేసుకుందాము. ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా మధ్యలో, అక్కడ జాయింట్ చేసుకున్నాము. కొంచెం ఫ్రిల్స్ పెట్టుకొని ఓకే. ఈ విధంగా లోపలికి వేసుకోవాలండి. లోపలికి వేసుకొని ఇప్పుడు స్టిచ్ చేసుకున్నాము మనము. కొంచెం గమనించుకోండి, కుట్టు ఏ వైపు ఉందో, కుట్టు పై వైపుకి రావాలి, మనం మడత పెట్టుకున్న వైపు. స్టిచ్ చేసేసుకుందామండి. నీటికి చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకోండి. అలాగే మీరు పక్కకు పోకుండా ఉండాలంటే దాన్ని హాఫ్ ఫోల్డ్ చేసుకొని దాని మధ్యలో ఒక టక్ పెట్టుకోండి, గుర్తు పెట్టుకోండి. దానికి ఈ విధంగా గుర్తు పెట్టుకొని ఇప్పుడు ఆ టక్ పెట్టుకున్నాం కదా, అది షోల్డర్ దగ్గరికి రావాలి. అక్కడ పిన్ పెట్టేసుకోండి, పక్కకు పోకుండా ఉంటుంది. ఇప్పుడు దాన్ని ఫిల్ట్ పెట్టేసుకొని స్టిచ్ చేసేసుకుందాము. ఫ్రిల్స్ పెట్టుకొని స్టిచ్ చేసేసాం కదా. స్టిచ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఆ మిగిలిన ఇందాక మనం కట్ చేసాం కదా, ఆ పీస్ని మళ్ళీ దీనిపైన జాయిన్ చేసేసుకోవాలండి. డబుల్ స్టిచ్ చేసుకోండి, కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది, పీసులు కూడా రాకుండా బాగుంటుంది. స్టిచ్ చేసేసుకున్నాం మొత్తం. ఈ విధంగా మొత్తం స్టిచ్ చేసిన తర్వాత మనం మెజర్మెంట్స్ తీసుకున్నాం కదా డ్రెస్ని, దాన్ని పెట్టుకొని దానికి తగ్గట్టుగా స్టిచ్ చేసుకుందాం. మనం మొత్తం డ్రెస్ స్టిచ్ చేసేసుకుందాము. ఆ వైపు ఈ వైపు స్టిచ్ చేసేసుకుందాము మొత్తం.
మొత్తం స్టిచ్ చేసుకునేటప్పుడు కింద కొంచెం 1/2 ఇంచ్ గ్యాప్ ఇచ్చుకోండి. ఎందుకంటే మనము హిప్ బెల్ట్ ఒకటి కట్ చేసి పెట్టుకున్నాం కదా, అది ఇక్కడ జాయింట్ చేసుకోవాలి. అందుకని కొంచెం గ్యాప్ ఇచ్చి పెట్టుకోండి. ఇప్పుడు దాన్ని హిప్ బెల్ట్ ఉంది కదా, దాన్ని స్టిచ్ చేసేసుకుందాం. మనము దానికి యాడ్ చేసేసుకుందాము. ఈ విధంగా దానికి మనకి ఎంత వెడల్పు కావాలో అంతవరకు తీసుకొని దానికి ఒక టక్ పెట్టుకుందాము గుర్తు కోసం. ఇప్పుడు అక్కడ మిగిలిన పార్ట్ వరకు నాడలలాగా మడిచి కుట్టేసుకుందామండి. టక్స్ పెట్టుకున్న వరకు ఒకసారి చూడండి ఏ విధంగా స్టిచ్ చేస్తున్నాను, చూస్తే అర్థమైపోద్ది. చూస్తున్నాం కదా, ఈ విధంగా మనం స్టిచ్ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఆ మిగిలిన పార్ట్ని నడుము జాయింట్ చేసుకోవాలండి. ఇందాక మనము చివరి కొంచెం గ్యాప్ ఉంచుకున్నాం కదా, అక్కడ వరకు ఈ విధంగా అటాచ్ చేసేసుకుందాం దానికి. హిప్ బెల్ట్ అటాచ్ చేసేసుకుంటాం అయిపోయిందండి. ఇప్పుడు చూడండి మొత్తం అటాచ్ చేసేసిన తర్వాత ఓవరాల్ లుక్ ఇదండి. లాస్ట్గా లుక్ కోసం బటన్స్ అంటించేస్తున్నాను. బ్యాక్ సైడ్ ఉక్ స్టిచ్ చేసేసాను. ఫ్రెండ్స్, ఇటువంటి మంచి మంచి స్టిచ్చింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఎందుకంటే మీరు కామెంట్ చేసినట్లయితే మీకు ఎటువంటి స్టిచ్చింగ్ వీడియోస్ కావాలో నాకు అర్థమవుతుంది. సో మీకు కావాల్సిన వీడియోస్ కోసం నేను మళ్ళీ ట్రై చేస్తాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.